your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. పేరు ఎస్ నరేష్ గారు, 2009 బ్యాక్ పోలీస్ ఆఫీసర్. పైరసీ కేసు, ఈ కంప్లైంట్ ఎలాగ వచ్చింది, ఈ ఆపరేషన్ ఎలా జరిగింది? ఈ కంప్లైంట్ వచ్చేసి మన యాంటీ పైరసీ సెల్ అని ఒకటి ఉంది సార్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో. శ్రీవేణు సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత మనకి తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఇన్వెస్టిగేషన్? ఆ సిల్ రాజుని పట్టుకొచ్చిన తర్వాత మనకి ఆయన సిస్టంలో ఒక 550 మూవీస్ స్టోర్ చేసుకున్నాడు. వచ్చిన తర్వాత దాంట్లో గేమింగ్ బెట్టింగ్ అప్లికేషన్స్ ఇన్సర్ట్ చేయాలా, అప్లోడ్ చేయాలి. ట్రాఫిక్ ఫ్లోట్ అనమాట, అంటే ఆ వెబ్సైట్ ఎంతమంది చూస్తున్నారు. గోపాల్పురం అని చెప్పేసి పాట్నా, దాంట్లో ఈ పిల్లోడు ఏంటంటే ఇంటర్ వరకు చదువుకున్నాడు. దాని తర్వాత బంద్ చేసి స్కిల్ సంపాదించుకొని వాడు ఒక పనిగా పెట్టుకున్నాడు ఏంటంటే హ్యాక్ చేయాలా, ఏదైనా సిస్టమ్ని హ్యాక్ చేయాలనేది. నేను డేటా తీసుకోవాలా అని చెప్పేసి వాడు హ్యాక్ చేయడం స్టార్ట్ చేశాడు. చిన్నగా అక్కడ ఒక సర్వర్, ఇక్కడ ఒక సర్వర్, ప్రైవేట్ సర్వర్స్ హ్యాక్ చేయడం, దాన్ని ఎంటర్ కావడం, దాని డేటా తీసుకుని స్టోర్ చేసుకోవడం. ఒక కాలిన్ లినక్స్ అని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది సార్, అది ఇంకా టూ ఫాస్ట్ అనమాట. దాంట్లో మనం ఏదైనా చేయొచ్చు. ఏదైనా చేసినా కానీ ప్రోగ్రామింగ్ రాసినా, కోడింగ్ రాసినా, ఏదైనా వీటికి పైథాన్ వస్తుంది, కోడింగ్ వస్తుంది, దీనికి కోడింగ్ వస్తుంది, స్క్రిప్ట్ వస్తుంది, రాస్తాడు, అన్ని చేస్తాడు అనమాట. వాడు నైటే మళ్ళా డే మొత్తం పడుకుంటాడు. అంటే వాళ్ళ తమ్ముడు కోసం కొన్న సిస్టమ్ అది, వాన్ కోసం కొన్న సిస్టమ్ నైట్ అంతా వాడతాడు అనమాట. తెలుగు టోటల్ ఇండియాలో 33,000 కోట్లు, 22,000 కోట్లు సార్, మొత్తం అన్ని లాంగ్వేజెస్ సినిమాస్ కదా. సినిమా రిలీజ్ కాకముందు చూసిన సినిమాలో బాగా నచ్చింది అంటే ఏ సినిమా అంటే? వాడికి బాగా నచ్చిన మూవీ మరి సౌత్ కా ఆచార్యకి యాక్టింగ్ అంటున్నాడు. ఈ ఆపరేషన్ బీహార్ అనగానే చాలా టఫ్ ఏరియా, అక్కడ ఆపోజిట్లు మనకు కూడా అటాక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ ఛాలెంజ్ ఏమైనా వచ్చాయి అక్కడ మీకు ఫేస్ చేశారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకి లోకల్లో పోలీస్ కోఆపరేషన్ అంటుండదు. లోకల్లో బాగా సపోర్ట్ ఉంటుంది. వన్ మోర్ ఓవర్ 22 కెమెరాస్ పెట్టుకున్నాడు ఇంట్లో. క్యా బాత్ కర్ రే బచ్చా ఏమో, క్యా కరా అవునో, బచ్చా కుచ్ నీ కరా అవునో, ఉస్కో కైకో ఐసా కర్ రే. పట్టుకొని పిఎస్ దాకా తీసుకొచ్చే క్రమంలోనే ఒక 50-60 మంది ఒక 50 సార్లు మనల్ని ఆపి క్యా హువా, ఏ క్యా క్యా.
వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు ఎస్ నరేష్ గారు, 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. నరేష్ గారు ప్రస్తుతం సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నారు. ఆయన 2009లో డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత రకరకాల పోస్టులో పనిచేసి ప్రజెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్. అయితే అందరు పోలీసులో కాకుండా ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా జరుగుతున్న పైరసీ మీద 33,000 కోట్ల రూపాయలు మోసం చేస్తున్న చీటర్ని పట్టుకున్నారు ఆయన. అది కేవలం టాలీవుడ్, బాలీవుడే కాదు, దేశవ్యాప్తంగా సినిమా పైరసీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన వ్యక్తి ఆయన. ఇక బాలీవుడ్ కాకుండా టాలీవుడ్ తీసుకుంటే 3,000 కోట్ల పైగా పైరసీ చేస్తున్న వ్యక్తి ఆయన. టోటల్గా ఇండియా వేదిక తీసుకుంటే 33,000 కోట్ల రూపాయలు. బీహార్లో వెళ్ళి అక్కడ పట్టుకుని వచ్చిన ఆఫీసర్ని ఎస్ నరేష్ గారు ఆయన అడిగి ఆపరేషన్ ఎలా జరిగింది, ఈ ఆపరేషన్లో ఆయన ఎదుర్కొన్న సవాల్స్ ఏంటి, వాటితో పాటు ఎంత ప్రాపర్టీ సీజ్ చేశారు విషయాన్ని సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఎక్కడ జమిస్తాన్పూర్, బీహార్ బోర్డర్ నుంచి మీరు నేపాల్ బోర్డర్ వరకు వెళ్ళి మీరు అక్కడ ఎక్కువ పట్టుకురావడం, పర్టికులర్గా ఇండియాలో ఫస్ట్ టైం ఇంత ప్రాపర్టీ మీద కేసు చేయడం, దానికి సిపి ఆనంద్ గారి యొక్క సపోర్టు, ఇవన్నీ తీసుకుని వెళ్ళి రావడం. మన స్టేట్ కాకుండా బీహార్ వెళ్ళి తీసుకురావడం అనేది మాత్రం అదొక పెద్ద ఛాలెంజ్. అది ఆ ఛాలెంజ్ మీరు ఎలా తీసుకున్నారు, మీరు ఆ జర్నీలో మీరు ఎదుర్కొన్న హడిల్స్ ఏంటి, తీసుకొస్తున్నప్పుడు వచ్చిన కష్టాలు ఎలాగున్నాయి, అక్కడ ఎంతకాలం ఆపరేషన్ చేశారు, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పైరసీ కేసు, ఈ కంప్లైంట్ ఎలాగొచ్చింది, ఈ ఆపరేషన్ ఎలా జరిగింది? ఈ కంప్లైంట్ వచ్చేసి మన యాంటీ పైరసీ సెల్ అని ఒకటి ఉంది సార్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో. యాంటీ పైరసీ హెడ్ అనేది మణీంద్ర అని ఒకరు ఉన్నారు. వాళ్ళు మనకి అంటే ఇది యాక్చువల్లీ ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది ఫిల్మ్ పైరసీ అనేది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు మన దగ్గర సివి ఆనంద్ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత మనకి ఎఫ్ఐఆర్ చేయమని చెప్పారు. ఫస్ట్ సింగిల్ హిట్ 3 మూవీ దాని మీద కంప్లైంట్ వచ్చారు సార్. ఆ 2 మూవీస్ పైరేటెడ్ అని చెప్పి మనకి వాళ్ళకి ఎలా తెలిసిందండి? ఇది వాళ్ళకి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే తెలుస్తుంది కదా సార్. వాళ్ళకి ఏంటంటే వెబ్సైట్లో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇది అన్ని రినోన్ వెబ్సైట్లే, మూవీ రూల్స్ అని, తమిళ్ ఎంబీ అని చెప్పేసి, తమిళ్ బ్లాస్టర్స్ అని రినోన్ వెబ్సైట్లే. మీరు ఇప్పుడు పైరసీ కంటెంట్ ఏదైనా మూవీ చూడాలా, రిలీజ్ అయిన మూవీ అంటే యూ కెన్ సెర్చ్, గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ లింక్స్ చూసేస్తారు సార్. అదే ఇప్పుడు హిట్ 3 అనేది హెచ్డి వర్షన్ సార్. అది రిలీజ్ అయింది, అంటే అప్లోడ్ అయింది ఇల్లీగల్ వెబ్సైట్లో. ఆ సింగిల్ అనేది క్యామ్ కార్డింగ్ అది. సో మనకి సింగిల్ మూవీ హిట్ 3 మూవీ పైరేటెడ్ అయింది, ఇట్లా ఇల్లీగల్ వెబ్సైట్లలో అప్లోడ్ అయింది, దానివల్ల మాకు రెవెన్యూ పోతుంది అని చెప్పేసి ఓన్లీ ఒక 2024 ఇయర్లోనే వాళ్ళకి అబౌట్ ఒక 3,000 crores అమౌంట్ అనేది లాస్ అయింది మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి. మన తెలుగు ఎలా కౌంట్ చేశారండి? అంటే వాళ్ళ రెవెన్యూ సార్. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 1 వీక్లోనే వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది. సో ఎప్పుడైతే ఆ ఫస్ట్ డేనే మూవీ అనేది ఇల్లీగల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కదా సార్, సో జనాలు ఎవరు రారనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు హోమ్ థియేటర్స్ అవి పెట్టుకున్నారు ఇంట్లో. సో ఆ క్వాలిటీ ఆఫ్ మూవీ అనేది దాంట్లో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఆ క్వాలిటీ ఆఫ్ మూవీని వాళ్ళు ఇంట్లో అనేది హోమ్ థియేటర్లో కూర్చొని చూసుకుంటారు. ఉంటుంది సార్, క్వాలిటీ ఉంటుంది. అంటే దే మేక్ యాడ్ హెచ్డి క్వాలిటీ. అంటే క్యామ్ కార్డ్ చేసిన దాన్ని దే కెన్ యాడ్ టు ద హెచ్డి వన్ అండ్ దే రిలీజ్. అంటే నాయిస్ అంతా తీసేసి మళ్ళీ కొత్త ఆడియో అనేది దానికి యాడ్ చేసి దాన్ని చేస్తారు సార్ వాళ్ళు. ఓకే, నాని గారి సినిమా నుంచి కంప్లీట్ వచ్చింది. ఫస్ట్ మూవీ ఆ 2 కేసులలో 2 కేసు కలిసి ఒకటే కేసు మనం రిజిస్టర్ చేసినాం సార్. అది చేసిన తర్వాత అంటే అది సింగిల్ #సింగిల్ అనేది ఒక థియేటర్ నుంచి క్యామ్ కార్డింగ్ అయిందని తెలిసింది మనకి. ఒక మంత్రమాల అని చెప్పి అత్తాపూర్లో ఒక థియేటర్లో క్యామ్ కార్డింగ్ జరిగిందని చెప్పింది. అది మనకి ఫోరెన్సిక్ అనాలిసిస్ దాంతో వాళ్ళకి ఒకటి కోడ్ ఉంటుంది స్క్రీన్ మీద, దాంతో ఆ ఫోరెన్సిక్ దానికి పంపిస్తే వాళ్ళు ఎక్కడ ఏ టైంలో ఏ షో నుంచి రిలీజ్ అయింది క్యామ్ కార్డింగ్ అయిందో తెలుస్తుంది. సో అది అయిన తర్వాత మనకు ఒక 45 మెంబర్స్ ఏమో లిస్ట్ ఇచ్చారనమాట. మనకి ఐడెంటిఫై చేసినాం ఆ రోజు ఆ మూవీ ఎప్పుడైతే రికార్డింగ్ అయిందో అప్పుడు ఎంతమంది ఆ మూవీ వాచ్ చేయడానికి పోయారో వాళ్ళని లిస్ట్ ఇచ్చారనమాట. దాంట్లో మేము మా ఇన్వెస్టిగేషన్, మా వేల స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 2-3 ఐడెంటిఫై చేసినాం. దాంట్లో ఫైనల్లీ ఒక పర్సన్ని సస్పీషియస్ కింద ఐడెంటిఫై చేసినాం. ఎందుకంటే 45 మందిలో ఒక పర్సన్ ఐడెంటిఫై చేసినాం. 45 మందిని విచారించిన తర్వాత ఒక పర్సన్ ఫైనల్గా ఐడెంటిఫై చేసినాం. అంటే ఆయన వే ఆఫ్ ఆయన ప్యాటర్న్ ఆఫ్ సిడిఆర్ని అనాలిసిస్ చేసి దాన్ని స్విచ్ ఆఫ్ అయింది. దాని తర్వాత చాలామంది ఒక 5-6 మంది స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. బట్ ఈయన స్విచ్ ఆఫ్ అయిన దాన్ని బట్టి ఆ లొకేషన్స్ ఆ బేస్ చేసుకుని మేము కొద్దిగా అనాలిసిస్ చేసి అతన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మాకంటే ఆయన తీసుకొచ్చేదాకా తెలియదు ఆయననా కాదా అని కూడా మాకు డౌట్. తీసుకొచ్చిన తర్వాత మాట్లాడితే ఆయన నేను చేయలేదన్నాడు. భయపడి అంటే
ఆయనకి ఐడెంటిఫై అయింది, సమ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సో నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మొత్తం డిలీట్ చేసాడు, వ్యాప్ చేసాడు, మొత్తం ఫోన్ మొత్తం ఫార్మాట్ చేసి పెట్టేసాడు అనమాట. సో మాకు చూస్తే మాకు ఏం ఐడెంటిఫై కాలేదు. మా దగ్గర ల్యాబ్ ఉంది సార్, మా దగ్గర ల్యాబ్లో ఆ మొబైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసినాం, మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఉంది, ఎక్స్ట్రాక్ట్ చేస్తే మొత్తం వీడియోస్ అన్ని వచ్చినాయి, మూవీస్ అన్ని వీడియోస్ వచ్చినాయి, గతంలో వచ్చినాయి, పాతవి కూడా వచ్చినాయి, ఇప్పుడు రీసెంట్ది కూడా వచ్చింది మనకి అప్లోడ్ చేసింది. దాని తర్వాత అడిగితే యాక్చువల్లీ వీళ్ళంతా ఏంటంటే వెబ్సైట్లలో టెలిగ్రామ్ అనే అప్లికేషన్ ఒకటి ఉంటుంది, మీకు తెలుసు, టెలిగ్రామ్ అప్లికేషన్ని ఎక్కువ వాడతారనమాట. లేకపోతే వెబ్సైట్, ఇప్పుడు నేను మూవీ చూస్తున్నా, నేను ఒక లీగల్ మూవీ చూడాలా కంటెంట్ అంటే నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలా, వెబ్సైట్లో వెళ్ళి చూడాలా, దాంట్లో వెబ్సైట్లో వాడు క్లియర్గా పెడతాడు, పెట్టేసి దాంట్లో చాట్ బాక్స్ ఒకటి ఉంటుంది సార్, దాంట్లో చాట్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళంతా చేసేది అంటే ఇల్లీగల్ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైమర్గా ఇట్లా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ కానీ ఇన్స్టాలో కానీ ఒక యాడ్ ఇస్తారు, మేము టైప్లు ఇస్తారనమాట. మీకు జాబ్ ఏదైనా కావాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఐడి ఇస్తారు. దానికి టెలిగ్రామ్ ఐడి ఇయ్యరు, మా వెబ్సైట్కి వెళ్ళండి, మా వెబ్సైట్లో మా మెయిల్ ఐడి ఉంటుంది, దానికి మెయిల్ చేయండి అంటారు. అది ప్రొటాన్ మెయిల్ ఉంటుంది. మనం మామూలుగా మనం జీమెయిల్ వాడతాం సార్, అది మామూలుగా అంటే ఈ ప్రొటాన్ మెయిల్ అనేది కొద్దిగా అఫెండర్స్ వాడతారు, దాన్ని ట్రాక్ చేయడం ఈజీ కాదనమాట, అది అన్ట్రాకబుల్, అది అంటే ఇక్కడ ఫారెన్ అది. సో ప్రొటాన్ మెయిల్ ఒకటి రాసేసి ఉంటుంది వెబ్సైట్లో, దానికి కాంటాక్ట్ అయితే ఏం చేయాలని వాళ్ళు గైడ్ చేస్తారు. మాకు మూవీ కంటెంట్ ఇట్లా రికార్డ్ చేసి మాకు ఇవ్వండి, మూవీ కంటెంట్ మీరు రికార్డ్ చేసి ఇస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. జాబ్ ఆఫర్ ఇచ్చి క్రైమ్లోకి దింపుతారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మెయిల్కి పెడతారనమాట, అంటే నేను చేస్తాను కంటెంట్ ఓకే అన్న తర్వాత వాడే చెప్తాడనమాట, నేను చెప్తాను నీకు ఏ మూవీ తీయాలనేది, నువ్వు రెడీగా ఉండంటే వాడు పెడతాడనమాట, మెయిల్కి మెసేజ్ పెట్టి, దాని తర్వాత నువ్వు ఓకే అన్న తర్వాత వాడు మీకు టెలిగ్రామ్ ఐడి ఇస్తాడు. సో వీ కెన్ రీచ్ అవుట్ టు ద టెలిగ్రామ్ ఐడి, ఎనీ కమ్యూనికేషన్ వీ నీడ్ టు డూ దట్ ఓవర్ దట్ టెలిగ్రామ్ ఐడి ఓన్లీ. ఆ టెలిగ్రామ్ ఐడిలో పెడతాడనమాట, పెట్టి నాకు ఈ మూవీ కావాలా రేపు రిలీజ్ ఉంది అని చెప్తే ఓకే అని చెప్పి వాడు తీస్తాడనమాట. వెళ్ళి సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక చూజన్, అంటే ఇప్పుడు థియేటర్ మొత్తం ఉంది, కొద్దిగా చూస్తారు కదా మూవీ రిలీజ్ అయిన రోజు ఎవరేం చేస్తున్నారు, ఎవరైనా తీస్తున్నారు అని చూస్తారు కదా. సో ఒక కార్నర్ సీటు అక్కడ నుంచి స్క్రీన్ కొద్దిగా మంచిగా కనబడేటట్టు చూజన్ సీటు ఒకటి తీసుకొని వాడు దానికి ఆ కెమెరా అంటే స్టాండ్ బై అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు మన మొబైల్లో కూడా మన స్టాండ్ బై అప్లికేషన్ అనేది ఒకటి పెట్టుకుంటే దాంతో మనం మన కెమెరా ఆన్ చేసి ఫోన్ కెమెరా ఆన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ స్టాండ్ బై అప్లికేషన్లో ఆన్ చేసి మనం రికార్డ్ చేయొచ్చు మూవీ. ఒకవేళ స్క్రీన్ మన ఫోన్ కదిలినా స్క్రీన్ కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఆ వీడియో మాత్రం యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది, స్టాండ్ బైలో వస్తుంది. దాన్ని స్టాండ్ బై అప్లికేషన్ అంటారు. ఏ ఫోన్ ఏ ఫోన్ కన్నా గూగుల్ మనకి ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది, వీ కెన్ డౌన్లోడ్ అండ్ వీ కెన్ వస్తుంది సార్. క్వాలిటీని దే కెన్ లాటర్ అండ్ యాడ్ హెచ్డి టు దట్ వన్ అండ్ 3 hours కూడా రికార్డ్ అవుతుందా? 3 hours కూడా నాన్ స్టాప్ గా రికార్డ్ అవుతుంది. మీరు ఒకవేళ ఆ ఫోన్ తీసుకొని మీరు చూసారనుకోండి, మీకు ఎక్కడ రికార్డ్ అవుతున్నట్టు ఎక్కడ కనబడదు, మళ్ళీ అప్లికేషన్స్కి వెళ్ళి చూస్తేనే వచ్చేస్తుంది. మనం మామూలుగా ఎడి చూస్తాము, కెమెరా ఆన్ ఉందా, రికార్డింగ్ ఏదైనా ఉందా అని గ్యాలరీలోనో ఎక్కడో చూస్తాము, లేకుంటే ఫ్లాష్ చూస్తాము కదా, అది చూసి ఇచ్చేస్తారు. అర్థమైంది సార్. దాని తర్వాత ఏం చేస్తారంటే ఆ మూవీ మొత్తం రికార్డ్ అయిన తర్వాత మూవీ మొత్తం రికార్డ్ చేసేస్తాడు. ఆ పాప్కార్న్ గ్లాస్ ఉంటుంది కదా, పాప్కార్న్ గ్లాస్లో ఆ ఫోన్ ఇట్లా పెట్టేసుకొని వాడు రికార్డ్ చేసుకుంటూ, లేకుంటే పైన ప్యాకెట్లో పెట్టుకొని కూర్చుంటాడు గమ్మున. మూవీ మొత్తం రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన వర్షన్ని మనకి ఆ కంటెంట్ 3 గంటల కంటెంట్ అనేది చాలా ఎక్కువ కదా సార్, అది కొన్ని జీబీలు ఉంటుంది అది కంటెంట్. సో దాన్ని ఏం చేస్తారంటే దాన్ని వీడియో రూపంలో పంపడానికి వీలు కాదు, మనకి సెండ్ జీబీ అని ఒక అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో లింక్ జనరేట్ చేసుకోవచ్చు వీడియోని. మనం దాంట్లో లింక్ కింద కన్వర్ట్ చేసి ఆ లింక్ ఒకటి టెలిగ్రామ్లో షేర్ చేస్తాడు. షేర్ చేసి దాంతోపాటు ఒక వ్యాలెట్, క్రిప్టో వ్యాలెట్, ట్రస్ట్ వ్యాలెట్, ఏదో ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకుని దానికి కూడా మీకు వ్యాలెట్ అడ్రస్ నాకు పంపించు, దానికి నేను క్రిప్టో అమౌంట్ పెడతాను వేస్తాడు. ఆ మూవీ తీసుకున్న తర్వాత దానికి అమౌంట్ వేస్తాడు, $250 $300 వరకు, $300 వరకు ఇస్తారు సార్ మూవీకి. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవీ అట్లా వాడేం చేస్తాడు, ఆ రికార్డింగ్ ని అంటే ఇక్కడ మీకు హిట్ మూవీలో దొరికాడు కదా, ఇది ఆపరేషన్ సింగిల్ సార్, ఇది సింగిల్ మూవీ, ఇది ఈ హ్యాష్‌ట్యాగ్ సింగిల్ మూవీ క్యామ్ కార్డర్, ఇది ఈ సింగిల్ మూవీకి సంబంధించి వీడియో దొరికాడు మీకు, ఆ వ్యక్తి ఇచ్చిన లీడు ఇదంతా వచ్చింది. అవును సార్, ఇది లీడ్, క్రిప్టో లీడ్ ఇదంతా. ఎలా చెప్పుకొచ్చాడు ఇదంతా? అతను ఏం చెప్పుకోరాలేదు సార్, మనకి అతని ఫోన్లో రిట్రీవ్ చేసినప్పుడు మనకు వ్యాలెట్ అడ్రస్ వచ్చింది. వ్యాలెట్ ఆర్కమ్ అనేది ఒకటి ఓపెన్ టూల్ ఉంటుంది మనకి, ఓఎస్ నెట్ ఓపెన్ టూల్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో మనము క్రిప్టో అనాలిసిస్ చేసుకోవచ్చు, అంటే కొంతవరకు పర్మిటెడ్ అది, కాకపోతే క్రిప్టో అనాలిసిస్ చేసుకోవచ్చు మనం. ఆ వ్యాలెట్ అడ్రస్ తోటి మనము వాటి ట్రాన్సాక్షన్స్ని ఐడెంటిఫై చేసినాం సార్. దాంట్లో ఉన్న వ్యాలెట్ అంటే వాడికి అమౌంట్ వస్తుంది కదా పైనుంచి, వెబ్సైట్ హ్యాండ్లర్ మిడిల్ మ్యాన్ అక్కడ నుంచి వాడికి క్రిప్టో అమౌంట్ వస్తుంది కదా, అమౌంట్ మళ్ళీ వాడు వేరే వాళ్ళకి పంపించడము, వేరే క్యామ్ కార్డ్
ఛానల్స్కి మళ్ళీ వేరే సోర్సెస్కి పంపించడం అట్లా చేస్తాడు కదా. సో వాడి వ్యాలెట్ ఇప్పుడు మనం పట్టుకున్న అతను ఆ వ్యాలెట్ నుంచి అతని వ్యాలెట్ ఐడెంటిఫై చేసి వాళ్ళ వ్యాలెట్ నుంచి వేరే వ్యాలెట్లు కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత మేము ఈ గ్యాంగ్ని పట్టుకున్నాం. సో ఫస్ట్ జానకి కిరణ్ కుమార్ అనేది క్యాంప్ కార్డర్. అతను క్యాంప్ కార్డర్ అంటే థియేటర్కి వెళ్ళి మూవీస్ రికార్డ్ చేసి చేస్తాడు. ఆల్మోస్ట్ అతను దాదాపు ఒక 4 years నుంచి చేస్తున్నాడు. ఎవరు అండి? అతనిది వచ్చేసి అమలాపురం సార్. ప్రజెంట్ ఉండేది అతను హయత్ నగర్ దగ్గర ఉండేది, అక్కడ హయత్ నగర్. ఆంధ్ర అతను ఏసీ టెక్నీషియన్ అనమాట. ఏసీ టెక్నీషియన్. సో ఆయన ఏసీ టెక్నీషియన్ చేసుకుంటూ వాళ్ళ మదర్తో ఇక్కడే ఉంటారు అనమాట. వాళ్ళ ఫాదర్ లేరు. సో అతనికి ఏంటంటే అంటే వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్కి వేరే దానికి అమౌంట్ అవసరమై ఈ ఫీల్డ్లో దిగాడు అనమాట. ఆయనకి తెలుసా నేరం అనేది? నేరం అనేది తెలుసు, ఆయనకి తెలుసు సార్, నేరం అనేది తెలుసు ఆయనకి. ఓకే, ఆయన జాన్ కిరణ్ కుమార్ ఇచ్చిన లీడ్ ప్రకారం ఈ ఆపరేషన్ ఎలా స్టార్ట్ అయింది? జానకి కిరణ్ కుమార్ ఇచ్చిన లీడ్ ప్రకారం క్రిప్టో వాలెట్స్ మనం ఐడెంటిఫై చేసి దాంట్లో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేసినాం సార్. అంటే మనకి ఇప్పుడు మనం ఒక పేమెంట్ చేసిన తర్వాత మనకు యూటీఆర్ నెంబర్ వస్తుంది కదా, హ్యాష్ వాల్యూ హ్యాష్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది, హ్యాష్ ఐడి అని. ఆ హ్యాష్ ఐడిని తీసుకొని మనము దానికి రిక్వెస్ట్ పెట్టి అంటే బినాన్స్ అని చెప్పేసి, ఓకేఎక్స్ అని చెప్పి, బైబిట్, బిట్గేట్ అని డిఫరెంట్ ఎక్స్చేంజెస్ ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఏదైనా అమౌంట్ క్రిప్టోని ట్రాన్సాక్షన్ చేసుకోవాలనుకున్నా, నా దగ్గర ఐఎన్ఆర్ ఉంది, నాకు క్రిప్టో కావాలా, యూఎస్డిటీ కావాలన్నా నేను ఆ ఎక్స్చేంజెస్ త్రూ మనం తీసుకోవచ్చు. నేను ఒక వ్యాలెట్ కూడా మనం తీసుకొని మనకి ఫోన్పే లెక్క మనం వ్యాలెట్ అనమాట. మా ఎక్స్చేంజ్ అనేది బ్యాంక్ అనమాట. అంటే బ్యాంక్ నుంచి మనం ఎక్స్చేంజ్ చేసుకునేటట్టు బినాన్స్ కానీ వేరే ఓకేఎక్స్ కానీ ఇట్లా క్రిప్టో ఎక్స్చేంజెస్ ఉంటాయి అనమాట. ఆ ఎక్స్చేంజెస్ త్రూ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాము. సో మనం ఏంటంటే ఆ వ్యాలెట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి నోటీసెస్ పెట్టి డీటెయిల్స్ తీసుకుంటాం అనమాట. అట్లా మనకు సిరిల్ రాజ్ అమల్ దాస్ అని చెప్పేసి తమిళనాడు అతను. సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ అమల్ దాస్ అతని పూర్తి పేరు. అతను క్రిస్టియన్, అతని పూర్తి పేరు అది. ఇతను బీటెక్ బ్యాక్గ్రౌండ్. ఇతను ఒక వెబ్సైట్ ఉంటుంది సార్, వన్ తమిళ్ బ్లాస్టర్స్ అనేది ఫేమస్ వెబ్సైట్. అది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ 3 వెబ్సైట్స్ మొత్తం, 5 మూవీ రూల్స్ అని, 1 తమిళ్ బ్లాస్టర్స్ అని చెప్పేసి, తమిళ్ ఎంబీ అని మూడు వెబ్సైట్స్ ఏంటంటే మోస్ట్లీ అవుట్ ఆఫ్ 100% 80% మూవీస్ అని దీంట్లోనే అప్లోడ్ అవుతాయి మోస్ట్లీ. అదే సార్ చెప్తాను. అది ఏంటంటే సార్ వీళ్ళకి ఏంటంటే వెబ్సైట్ రన్ చేసే వాళ్ళకి గేమింగ్ అండ్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ వస్తుంది అనమాట. అంటే ఈ మూవీస్ ఎప్పుడైతే రా మూవీని అప్లోడ్ చేయరు సార్ వీళ్ళు, వచ్చిన రా మూవీలో ఈ యాడ్స్ అనమాట, బెట్టింగ్ గేమింగ్ అప్లికేషన్స్ యాడ్స్ ఇన్సర్ట్ చేసి అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక మూవీ వెబ్సైట్లో చూసారనుకోండి, మూవీ మధ్యలో యాడ్స్ వస్తాయి బెట్టింగ్ గేమింగ్. మీరు ఖాళీగా ఉంటారు, మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారనుకో, వాటి యాడ్లో ఉంటుంది క్లియర్గా, మీరు ఇంత ఇన్వెస్ట్ చేయండి ఇంత డబ్బులు వస్తాయి, బెట్టింగ్ గేమింగ్ ఆడితే అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. సో దానికి హ్యాబిచ్యుయేట్ అవుతారు అనమాట యంగ్స్టర్స్ కానీ అన్ఎంప్లాయీస్ కానీ. డబ్బులు ఉన్నోళ్ళు కూడా అంటే టైంపాస్ కోసం ఆడడము, దాంట్లో డబ్బులు చాలా లాస్ అవ్వడము. మళ్ళీ మోస్ట్లీ మన సినీ స్టార్స్ కానీ వేరే మా అఫీషియల్స్ కానీ అట్లాంటి అప్లికేషన్స్ ప్రమోట్ చేయడం వల్ల కూడా వాళ్ళు జెన్యూన్ అనుకుని నమ్మి దాంట్లో ఇన్వెస్ట్ చేసి మోసపోతుంటారు సార్. మెయిన్ ఆ గేమింగ్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ ఏమంటే వీళ్ళకి ఫండింగ్ చేస్తారు. ఎవరికి? మన ఈ వెబ్సైట్ వాళ్ళకి. ఇల్లీగల్ సినిమాకి అయ్యారు సార్ వాళ్ళు. మంత్లీ మాట్లాడుకుంటారు వాళ్ళు $10,000 మంత్లీ $10,000. దాని తర్వాత $15,000-20,000 లాస్ట్కి ఇప్పుడు డిస్కషన్లో సిపి సార్ చూపించుంటారు ఆ చాట్లో $30,000 ఇస్తేనే మేము చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఆ చాట్లో, మొత్తం చాట్లో. ఇప్పుడు చెన్నైలో మీకు లింక్ దొరికింది సార్, కరూర్ అని చెన్నైలో లింక్ దొరికింది. ఆ చెన్నైకి వెళ్ళి అతన్ని పట్టుకురావడం జరిగింది. అతను చూస్తే మనం మామూలుగా మనం ఏం వాడతాం సార్, మామూలు డెస్క్టాప్ వాడతాం. ఇప్పుడు మా సిస్టమ్ ఉంటుంది, మేము అనాలిసిస్ చేయాలంటే మా సిస్టమ్ వాడతాం. అతను వర్చువల్ మిషన్స్ వాడతాడు, అంటే వర్చువల్ సర్వర్స్ ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్ ఉండదు. విఎం మిషన్ అంటే వర్చువల్ మిషన్స్ అంటే మనకు ఓన్లీ మనం ఒక రిమోట్ డెస్క్టాప్ టైప్ అన్నమాట. అది మనం దాన్ని ఓపెన్ చేసి లింక్ ఓపెన్ చేసి దాంట్లోనే మొత్తం సర్వర్ దాంట్లోనే ఉంటుంది, సిస్టమ్ దాంట్లోనే ఉంటుంది, వెబ్సైట్ కూడా దాంట్లోనే రన్ చేస్తారనమాట. సో అది యూజ్ చేసేది ఐపీస్ మాస్క్ కావడానికి. మనం ఇప్పుడు ఏదైనా మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మన ఐపీ క్యాప్చర్ అవుతుంది. సో ఆ ఐపీస్ని దొరకకుండా ఉండడానికి, ఐపీస్ని మాస్క్ చేయడానికి వాడు ఈ విఎం మిషన్స్ వాడతాడు అనమాట. అవును, సీజ్ చేసినాం సార్. మీ దగ్గర అంటే మీరు వాడుతుంటారా? మేము వాడము, ఆ సిస్టమ్స్ మేము వాడము. అది ఇల్లీగల్ కదా, లీగల్ కాదు అది. అది ఎక్కడ లొకేషన్స్, నెదర్లాండ్ కానీ ప్యారిస్ లొకేషన్స్ ఉంటాయి. అవి దానికి క్యాప్చర్ అయిన ఐపీస్ కూడా ఇప్పుడు మనకి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కదా లింక్స్, దాని లింక్స్ తీసి మనం ఏదైనా నోటీస్ పెట్టి డీటెయిల్ తెప్పించినా మనకి ఐపీస్ వస్తాయి. కానీ ఐపీస్ నెదర్లాండ్, ప్యారిస్ ఆ లొకేషన్స్ ఐపీస్ మాస్క్ ఐపీస్. సిరిల్ రాజ్ని పట్టుకొచ్చిన తర్వాత మనకి ఆయన సిస్టంలో ఒక 550 మూవీస్ స్టోర్ చేసుకున్నాడు అనమాట. 550 మూవీస్ అంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్ని సార్. ఇంకా తెలుగు, హిందీ, తమిళ్,
కన్నడ అన్ని మూవీస్ స్టోర్ చేసుకుంటాడు. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాడు. ఆ మూవీస్ అన్ని వాళ్ళు ఏంటంటే ఒక మూవీ వచ్చిన తర్వాత దాంట్లో గేమింగ్ బెట్టింగ్ అప్లికేషన్స్ ఇన్సర్ట్ చేయాలా, అప్లోడ్ చేయాలి. ట్రాఫిక్ ఫ్లోట్ అనమాట, అంటే ఆ వెబ్సైట్ ఎంతమంది చూస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా గేమింగ్ అండ్ బెట్టింగ్ ఆర్గనైజర్స్ వీళ్ళకి ఫండింగ్ అనేది పెంచుతారు అనమాట, మంత్లీ ఫండింగ్ అనేది. సిరిల్ అమల్రాజ్ ఆయనను పట్టుకున్న తర్వాత, సిరిల్ ఇన్ఫాంట్ అమల్దాస్ అనేది పట్టుకున్న తర్వాత నాకు ఇంకో లీడ్ దొరికింది సార్. ఇంకో లీడ్ ఏంటంటే అతను ఇంకో క్యాంప్ కార్డర్ అర్స్లాన్ అహ్మద్ అని చెప్పేసి ఇంకో క్యాంప్ కార్డర్ ఉన్నాడు. ఆయన గోవాలో క్యాంప్ కార్డింగ్ చేస్తాడు అనమాట. అంటే స్టడీ కోసం గోవా, ఆయనది జహనాబాద్ బీహార్, గోవాలో స్టడీ కోసం వస్తుంది. ఇది క్యాంప్ కార్డింగ్ సార్. అంటే ఆయన ఇప్పుడు సిరిల్ రాజ్ని పట్టుకున్న తర్వాత అర్స్లాన్ అహ్మద్ని పట్టుకున్నాము, అది క్యాంప్ క్యాడింగ్ రూట్ అది. దాని తర్వాత సుధాకరన్ అనే ఆయన ఒకడు, ఆయన తమిళనాడు సార్. అది మంగళం ఫారెస్ట్ రిటర్న్ పట్టుకున్నప్పుడు తమిళనాడులో ఆయన 1 తమిళ్ MB వెబ్సైట్ రన్ చేస్తాడు. అంటే వెబ్సైట్ హ్యాండ్లర్ ఆయన, అంటే వెబ్సైట్ లో మూవీస్ అప్లోడ్ చేస్తాడు అనమాట. అతను ఒక ఇద్దరిని పెట్టుకొని క్యాంప్ క్యాడింగ్ చేసి ఆ మూవీస్ ని తమిళ్ MB వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాడు అతను, సుధాకరన్ ఆయన. అంటే ఇది క్యాంప్ క్యాడింగ్ గ్యాంగ్ సార్ ఇది. సో మనం అసలు మెయిన్ ఏంటంటే ఒక మూవీ మొత్తం మనం తీసిన తర్వాత, మూవీ మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయిన తర్వాత రా వీడియో అనేది ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే ఒక డిజిటల్ మీడియా హౌసెస్కి ఇస్తారు. మన దగ్గర మేజర్ డిజిటల్ మీడియా హౌసెస్ అవుట్ ఆఫ్ 100లో 80% మూవీస్ అన్నీ వాళ్ళకే వెళ్తాయి అన్నమాట. ఓవరాల్ ఇండియాలో UFO Q1 2 ఉంటాయి, వాళ్ళకి ఇస్తారు. అంటే ఇవి అంటే వీళ్ళ అండర్లో థియేటర్స్ ఉంటాయి. అంటే ఒక ప్రొడ్యూసర్స్ మూవీ వచ్చిన తర్వాత DCP కాపీ అంటారు అనమాట, డిజిటల్ సినిమా ప్రింట్ అనేది. DCP కాపీని వీళ్ళకి ఇచ్చిన తర్వాత దీన్ని వాళ్ళు మాడిఫై చేసి దాన్ని ఏం చేస్తారంటే థియేటర్స్కి పంపిస్తారనమాట. వాళ్ళు యాక్చువల్గా ఫిజికల్గా, అంటే ఇప్పుడు ఒక మూవీ వచ్చిన తర్వాత దానికి చాలా అంటే సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి. అంటే మూవీ బయటికి వ్యూ చేయకుండా సెక్యూరిటీ మెజర్స్, అంటే దానికి ఒక KDM కీ అనేది ఇస్తారు సార్. ఆ వీడియో ఉంటుంది ఆ ఫిజికల్ హార్డ్ డిస్క్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు డిజిటల్ మీడియా హౌసెస్ ఉన్నాయి కదా, ప్రొడ్యూసర్స్ డిజిటల్ మీడియా హౌసెస్ కి పంపిస్తారు. డిజిటల్ మీడియా ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత థియేటర్ కి రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా డిజిటల్ మీడియా హౌసెస్ సర్వీసెస్ తీసుకోవాలి ప్రొడ్యూసర్స్. సో ఆ క్రమంలో డిజిటల్ మీడియా హౌసెస్కి ఇస్తారనమాట. డిజిటల్ మీడియా హౌసెస్కి వచ్చిన తర్వాత దాంట్లో కూడా హార్డ్ డిస్క్లో ఒక మూవీ వేసి ఇస్తారు. దానికి కీ, అంటే దానికి ఓపెన్ చేయాలి అంటే ఒక KDM కీ అనేది ఉంటుంది, అది ఎన్క్రిప్టెడ్ సార్. అది కీ అంటే ఒక 1 2 3 4 అట్లా ఉండదు, అది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్ అవి ఇవి మొత్తం కలిపి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది, దాన్ని ఎవరు డీక్రిప్ట్ చేయలేరు అనమాట. ఆ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉన్న దాన్ని కీని దాని తర్వాత పంపిస్తారు, మెయిల్ చేస్తారనమాట. అది ఉంటేనే ఆ సర్వర్లో ఆ మూవీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని క్లోన్ చేస్తారు. క్లోన్ ఇన్ ద సెన్స్ కాపీ చేస్తారు మూవీస్. అన్ని థియేటర్లు పంపాలంటే ఒక 10,000 థియేటర్స్ ఉంటాయి ఈ రెండు డిజిటల్ మీడియా అండర్లా. అన్ని థియేటర్స్కి వీళ్ళు హార్డ్ కాపీని పంపేయాల. హార్డ్ కాపీని వాళ్ళ సిస్టమ్ ఒకటి థియేటర్లో ఉంటుంది, ఎవరిది ఈ మీడియా హౌసెస్ సిస్టమ్. దాంట్లోకి హార్డ్ డిస్క్ ఇచ్చి మళ్ళీ దానికి కీ రిలీజ్ డే రోజే దానికి కీ పంపిస్తారు అనమాట. అప్పుడు దాకా దాన్ని ఎవరు చూడలేరు, చేయలేరు. ఆ కీ ఇస్తేనే దానికి టైం ఫ్రేమ్ పెడతారు, 1 వీక్ 2 వీక్స్, అంటే కొంతమంది 2 వీక్స్ తీసుకుంటారు, కొంతమంది నెలకు తీసుకుంటారు. ఆ పీరియడ్ కూడా సెట్ చేసి పంపిస్తారనమాట. దాన్ని శాటిలైట్ త్రూ అది ఎన్క్రిప్టెడ్ కీ పంపిస్తారు. కొంతమంది థియేటర్ సినిమా రిలీజ్ కాకముందు చూస్తుంటారండి, ప్రీమియం షో అని. అదే సార్, అది అది వేరు సార్. అది కూడా సేమ్ ఇదే కీ, ఇంకా వాళ్ళకి ఇంకా ఇదే హార్డ్ డిస్క్ ఇస్తాడు, దానికి ఎన్క్రిప్టెడ్ కీ ఇస్తాడు. ఆ కీ దాంట్లో ఇన్సర్ట్ చేస్తేనే ఆ మూవీ అనేది డౌన్లోడ్ అయ్యి చూడగలుగుతాం. వాళ్ళకి ఇచ్చేది కూడా సేమ్, థియేటర్లకు ఇచ్చే ప్రాసెస్ వాళ్ళకి. ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారు కదా సార్, ఇప్పుడు మినిస్టర్స్ ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఒకరోజు ముందు చూడాలనుకుంటే సేమ్ వాళ్ళకు కూడా హార్డ్ డిస్క్ ఇస్తారు. వాళ్ళ ఇంట్లో ఆ సిస్టమ్ ఉంటుంది, UFOది కానీ క్యూబ్ది కానీ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో ఈ హార్డ్ డిస్క్ వేస్తేనే ఆ ఎన్క్రిప్టెడ్ కీ తోటి దాన్ని చూడగలుగుతారు. సేమ్ ప్రాసెస్ అనమాట ఇది. సో ఆ ప్రాసెస్ చేస్తారు వాళ్ళు. ఆ సర్వర్ రూమ్లో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండదు, లిమిటెడ్ యాక్సెస్ పబ్లిక్ అండ్లా, అక్కడ నుంచి బయటకు అనేది రాదు. మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత క్యాంప్ క్యాడింగ్ అయితే ఓకే, సింగిల్ అనేది మనం డిటెక్ట్ చేయగలిగినాం ఎట్లా పోయింది అనేది. కానీ ఇది HD మూవీ హిట్ ఎట్లా పోయింది అనేది వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ అనమాట. వాళ్ళని ఎంప్లాయీస్ని పిలిచడము, వాళ్ళని ఎంక్వైరీ చేయడం, వాళ్ళతో మాట్లాడడం ఎంతసేపు అయినా కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు ట్రాక్ అవుట్ అనమాట. సో అదే ప్రాసెస్లో మేము క్రిప్టో అనాలిసిస్ కూడా కొద్దిగా గట్టిగానే చేస్తున్నాం. దాంట్లో కొన్ని టెలిగ్రామ్ కూడా కొన్ని ఛానల్స్లో కూడా మనకి లింక్ వచ్చింది. సో దాంట్లో ఒక Q2 అని చెప్పేసి ఒక ఐడెంటిఫై అయింది మనకి. అంటే ఈ ఫండ్ ట్రాన్సాక్షన్స్ అంతా ఒక దగ్గర పోతుంది అనమాట. ఇట్లా $1 lakh ఒక దగ్గర పోతుంది. అతను ఏందనేది చూస్తే ఒక పర్సన్ ఐడెంటిఫై చేసినాం పూణేలో. అతను ఏంటంటే ట్రేడర్, క్రిప్టో ట్రేడర్,
అంటే పర్సెంటేజ్ మీద 1%, 2%, 5% మీద నేను క్రిప్టో చేసిస్తాను అనమాట. నా దగ్గర బిట్ కాయిన్ ఉంది సార్. క్రిప్టో కాయిన్స్ ఉంటాయి డిఫరెంట్, బిట్ కాయిన్ అని, యూఎస్డిటీ అని, సమ్ డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి అనమాట. నా దగ్గర ఇప్పుడు బిట్ కాయిన్ అనేది నా దగ్గర ఉంది. నేను దాన్ని యూఎస్డిటీ కావాలనుకుంటే ఆ మిడిల్ మ్యాన్ అంటే ఆ ట్రేడర్ ఉంటారు కదా, వాడికి ఇస్తే వాడు ఎక్స్చేంజ్ చేసి మనకు 1% కమిషన్ మీద ఇస్తాడు. అట్లా ఒక ట్రేడర్ని ఐడెంటిఫై చేసినాం సార్ పూణేలో. అంటే ఈ పైన మనం ఐడెంటిఫై చేసినాం కదా, అట్లా మనము టైల్ ఎండ్ వరకు ఒక మెయిన్ పర్సన్ ఐడి అనేది ఐడెంటిఫై చేయలేం. ఆ ఐడి నుంచి అమౌంట్ అనేది క్రిప్టో అనేది ఒక పర్సన్కి ఊతుంది. అది ఎవరు ఆ పర్సన్ అని చూస్తే ఒక పర్సన్ పూణేలో ఒక పర్సన్ అస్మిత్ సింగ్ అని ఒక పర్సన్ ఐడెంటిఫై చేసినాం. అతని దగ్గర అతనే అనుకున్నాం, మేము మెయిన్ పర్సన్ అనుకున్నాం. అతని దగ్గర పోయి పట్టుకుంటే తెలిసింది ఆయన ట్రేడర్ అని. ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్ స్టార్ట్ స్టెప్కి వచ్చినాము. అతను పట్టుకుంటే అతను ఒక ట్రేడరే. ఆయన ఏంటంటే క్రిప్టోని ఆయన దానికి వేసుకుంటాడు, మళ్ళీ దాన్ని యూఎస్డిటీ కన్వర్ట్ చేసి వాళ్ళకి పంపిస్తాడు అనమాట. సో అది ఎవరికి పంపిస్తారు అంటే ఒక క్యూట్ అని చెప్పేసి ఒక ఐడి ఐడెంటిఫై అయింది, టెలిగ్రామ్ ఐడి. నువ్వు ఎవరికి ఎంత ఫండ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నావు అంటే ఇతనికి చేస్తా, ఇతను నాకు అమౌంట్ పంపిస్తాడు, బిట్ కాయిన్ పంపిస్తాడు. ఈ ట్రాన్సాక్షన్ అంతా బిట్ కాయిన్లో జరుగుతుంది సార్. బిట్ కాయిన్ ఒక బిట్ కాయిన్ వచ్చేసి 3 crores ఒక బిట్ కాయిన్ వాల్యూ. మీకు 1,00,000 రూపాయలు పంపించాలంటే 0.00123 అట్లా ఆ అమౌంట్ అనమాట. సో క్రిప్టోలో ట్రాన్సాక్షన్ అవుతుంది. ఆ క్రిప్టో ఇతనికి పంపిస్తాడు వాడు, దాన్ని వాడు యూఎస్డిటీ చేసి మళ్ళీ వానికి పంపిస్తాడు అనమాట క్రిప్టో పూణేవాడు. సో అట్లా ఒక క్యూట్ అని ఒక ఐడి ఐడెంటిఫై అయింది. వాడు ఎవడని అనాలిసిస్ చేస్తే బీహార్లో ఒక పర్సన్ని ట్రాక్ చేసినాం, అశ్విని కుమార్ అతనే మెయిన్ హెచ్డి లీక్ చేసేది మొత్తం హెచ్డి అతనే. అతను ఏం చేస్తాడంటే అతను ఒక ఏమంటారు సార్, ఒక గోపాల్పురం అని చెప్పేసి పాట్నా, గోపాల్పురం అనేది ఒక పాట్నా. వాళ్ళ ఫాదర్ ఏంటంటే శారీ బిజినెస్ ఉంటుంది కదా, క్లాస్ స్టోర్ ఉంటుంది. ఒక బిల్డింగ్ ఉంది, ఒక 3 floors ఒక 100-150 yardsలో ఒక బిల్డింగ్ ఉంటుంది. దాంట్లో ఈ పిల్లోడు ఏంటంటే ఇంటర్ వరకు చదువుకున్నాడు, దాని తర్వాత బంద్ చేసిండు. అంటే ఓపెన్ డిగ్రీలో ఎక్కడో చేసుకున్నాడు, ఇంట్లోనే ఉంటాడు, ఇంకా ఎటు వాడు ఇంట్లోనే ఉంటాడు. వాడికి అంటే వాడిని ఐడెంటిఫై చేసినాము. వాడు అసలు ఎట్లా అంటే వాడు ట్విల్ టైస్ ఉంటాయి సార్ ఆయనకి. ఒక దగ్గర మనం ఇట్లా నాతో మాట్లాడుతుంటే ఎక్కడో చూస్తున్నట్టే అనిపిస్తుంది మనకి, మెల్లకన్ను అంటాం కదా, అట్లా అనమాట. ఆయనకి ఎందుకు ఇది చేసినాం అంటే వాడు ఒక స్టోరీ చెప్పుకొచ్చిండు సార్. వాడికి స్కూల్లో అంతా ఏడిపించేదంట. అంటే ఎరే తు క్యారే ఐసా తెరిసే కూర్చునే పోతా కొద్దిగా డల్గా ఉంటుండే అంట, వీళ్ళు లాస్ట్ బెంచ్లో కూర్చుంటుండే అంట, స్కూల్కి కూడా కొద్దిగా ఇదిగా పోతుండే అంట, చాలా ఏడిపిస్తుండే అంట వీళ్ళని పిల్లలు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత చదువు బంద్ చదువుకుందాం అంటే వాళ్ళ పేరెంట్స్ కొద్దిగా ఫోర్స్ చేస్తే ఏదో ఓపెన్ డిగ్రీ పెట్టిండు, దాంట్లో చేసుకుంటే ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉండి వానికి ఏదో ఒకటి చేయాలా, నేను ఏదో ఒకటి సాధించాలా, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకో జీల్ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్లో వాడు వెతుకుతూ ఉంటే ఒకటి బగ్ హంటింగ్ అంటే ఒక గ్రూప్ అనేది ఒకటి ఐడెంటిఫై చేసుకున్నాడు వాడు. దాంట్లో ఏంటంటే బగ్స్ హంటింగ్ అంటే మనం ఒక సిస్టమ్ ఉంది, మనకు ఒక సర్వర్ ఉంది, లేకపోతే ఒకటి వెబ్సైట్ ఉంది, దాన్ని మనం రన్ చేస్తున్నామంటే దాంట్లో ఏం బగ్స్ ఉన్నాయి, తప్పులు ఏమున్నాయి వెతకడం అనమాట. తప్పులు వెతికి దాంట్లో ఎంటర్ కావడం, బగ్ హంటింగ్ అంటారు దాన్ని. బగ్ హంటింగ్ ఒకటి నేర్చుకున్నాడు, బగ్ షీట్ అని ఇంకొకటి ఉంటుంది సాఫ్ట్వేర్. ఇవి రెండు మనం ఒక సర్వర్లోకి ఎంటర్ ఎలా అవ్వాలనేది ఒక ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ని వాడు 1 రోజు 2 రోజులు కాదు, వాడు కంటిన్యూస్గా నేర్చుకొని దాంట్లో ఒక స్కిల్ సంపాదించుకున్నాడు. వాడు స్కిల్ సంపాదించుకొని వాడు ఒక పనిగా పెట్టుకున్నాడు ఏంటంటే హ్యాక్ చేయాలా, ఏదైనా సిస్టమ్ని హ్యాక్ చేయాలా, నేను డేటా తీసుకోవాలా అని చెప్పేసి వాడు హ్యాక్ చేయడం స్టార్ట్ చేశాడు. చిన్నగా అక్కడ ఒక సర్వర్, ఇక్కడ ఒక సర్వర్, ప్రైవేట్ సర్వర్స్ హ్యాక్ చేయడం, దాన్ని ఎంటర్ కావడం, దాని డేటా తీసుకుని స్టోర్ చేసుకోవడం. వాడు కూడా VM మిషన్, వాడు కూడా సేమ్ ఇంకా వాడు ఒక ఖాళీ లినక్స్ అని ఉంటుంది. మనమైతే నార్మల్గా ఆపరేటింగ్ సిస్టమ్ వాడతాము, వాడు ఖాళీ లినక్స్ అని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. అది ఇంకా టూ ఫాస్ట్ అనమాట. దాంట్లో మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేసినా కానీ ప్రోగ్రామ్ రాసినా, కోడింగ్ రాసినా, ఏదైనా వీటికి పైథాన్ వస్తుంది, కోడింగ్ వస్తుంది, దీనికి కోడింగ్ వస్తుంది, స్క్రిప్ట్ వస్తుంది, అన్ని రాస్తాడు, అన్ని చేస్తాడు అనమాట. మొత్తం నేర్చుకున్నాడు, కంప్లీట్గా నేర్చుకుని ఆడు కూడా ఒక సర్వర్ని పర్చేజ్ చేసుకుని దాంట్లోనే మొత్తం స్టోర్ చేయడం స్టార్ట్ చేసిండు డాటా. అట్లా వాడికి కొద్దిగా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాడు బయటికి పోయి వాడు ఏంటంటే కంప్లీట్లీ ఇంట్లోనే ఇదైపోయాడు, ఫ్రేమ్ అయిపోయాడు అనమాట. బయటికి పోయి సినిమా చూడడం, కానీ వాళ్ళ సినిమాలు అంటే ఇష్టం. వాళ్ళు ప్రతి సినిమా ట్రయల్ చూస్తాడు వాడు. ఆ ట్రయల్ చూసినప్పుడు వాడికి ఒక మైండ్లో ఒకటి వచ్చింది, ఒక సినిమా చూస్తే ఆ సినిమా మస్తు అనిపించింది అంటే, ఏదో సినిమా పేరు చెప్పాడు, ఈ సినిమా నేను ఎట్లన్నా చూడాలా అని వానికి ఉంది. రిలీజ్ అంటే ముందే చూడాలని, థియేటర్కి ఎందుకు వెళ్ళాలా అని వాడికి ఒకటి అనిపించింది. రిలీజ్ కన్నా ముందే చూడాలంటే ఏం చేయాలని సెర్చ్ చేసిండాడు, డిజిటల్ మీడియా హౌసెస్ ఏమున్నాయని. మనకి UFO క్యూబ్ అనేది మేజర్ అని ఐడెంటిఫై చేసుకుని వాడు ఆ సర్వర్లని హ్యాక్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. దాంట్లో బగ్స్ వెతుక్కున్నాడు. వీళ్ళు ఏంటంటే వానికి అదృష్టం కొద్దీ వీళ్ళంతా పాత సర్వర్స్ వాడుతున్నారు. 2000 విండోస్ కూడా 2007, 2012, మనకు 2025లో ఉన్నాం. అప్పటి పాత విండోసే వాడుతున్నారు వాళ్ళు.
ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పాత అయ్యి, సర్వర్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోలేదు, ప్యాచ్ లెవెల్స్ అట్లే ఉన్నాయి, మళ్ళీ ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయి. మనం ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత పోర్ట్ అనేది ఓపెన్ ఉంటుంది, అంటే మన దానికి ఎంటర్ కావడానికి పోర్ట్ ఓపెన్ ఉంటుంది. ఆ పోర్ట్ అనేది దాని తర్వాత క్లోజ్ చేసుకోవాలా. ఆ పోర్ట్ ఓపెన్ ఉంటే ఎవరైనా యాక్సెస్ తీసుకుంటారు. ఆ సర్వర్ ఇన్ని సర్టిఫికేట్ కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు కదండి, అక్కడ ఎందుకు డెవలప్ అవ్వలేదు వీళ్ళు? అదే అంటే వీళ్ళు ఇప్పుడు డిజిటల్ మీడియా హౌసెస్కి ఏంటంటే వీళ్ళంటే ఎప్పటికీ మేము ఇంత సెక్యూరిటీ లెవెల్లో ఉన్నాం కదా, మా సర్వర్స్ ఎవరు హ్యాక్ చేస్తారనే చేస్తారు. కాన్సెప్ట్ వెళ్ళిపోయారన్నమాట వీళ్ళు. అంటే వీళ్ళు ఇంకా అంతలా అనుకోలేదు, అంటే ఎవరైనా మా సర్వర్స్ని హ్యాక్ చేస్తారు, వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇంటర్నల్గా ఎవరైనా ఎంప్లాయ్ చేస్తారేమో, వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని వాళ్ళు అనుకున్నారు, అనుమానపడ్డారు. సో మనం కూడా చేశాడండి, ఈయన ఎలా తీసుకొచ్చాడు బీహార్ ఆయన? బీఆర్ అయినా అదే సార్, ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే బగ్ హంటింగ్ చెప్పాను కదా, ఆ 2 సర్వర్స్ వెతికిండు, వెబ్సైట్ లో వెతికి ఆ సర్వర్స్ అవైలబుల్ ఉంటాయి కదా, కొద్దిగా డాటా అవైలబుల్ ఉంటాయి కదా, దాన్ని స్కాన్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. దాంట్లో బగ్స్ ఏమున్నాయని ఐడెంటిఫై చేసి దానికి ఒక క్వరీ రాసుకుంటాడు, పైథాన్లో ఒక ప్రోగ్రామింగ్ రాసుకొని దాంట్లో ఇంజెక్ట్ చేస్తాడు సర్వర్కి ఇంజెక్ట్ చేస్తాడు. ఆ వెబ్సైట్ ఉంటుంది కదా, దాని సర్వర్కి ఇంజెక్ట్ చేస్తే దాంట్లో బగ్స్ ఏమైనా ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఇదే సర్వర్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవడము, పోర్ట్స్ ఓపెన్ ఉండడము, ప్యాచ్ లెవెల్స్ అంటే సార్ ఫైర్ వాల్స్ అప్డేట్ చేసుకోవాలా. ఫైర్ వాల్స్ ఇప్పుడు మనకు సెక్యూరిటీ ఏంటంటే ఫైర్ వాల్స్ ఏదైనా మన దాంట్లో అటాక్ అవుతుంది, ఏదన్నా దాన్ని మనము ఇది చేసుకోవాలా, బగ్స్ కానీ మాల్వేర్ కానీ ఏదైనా అటాక్ అవుతుంది ఆ సర్వర్ మీద అనుకున్నాం అనుకోండి, ఆ సర్వర్ మీద అటాక్ అవుతుంది, దాన్ని అప్డేట్ చేసుకోవాలి మనం. ఫైర్ వాల్స్ అప్డేట్ చేసుకోవాలా, సర్వర్ సర్టిఫికేట్స్ అప్డేట్ చేసుకోవాలా, పోర్ట్స్ క్లోజ్ ఉండేటట్టు చూసుకోవాలా, ప్యాచ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలా. ప్యాచెస్ అంటే ఏదైనా ఇప్పుడు సిస్టంలో అయితే ల్యాప్సెస్ ఉంటాయి, దాన్ని మనము కవర్ చేసుకుంటా పోవాలా. ఇప్పుడు ఒక టైర్ ఉంది, మనది వెహికల్ టైర్ ఉంది, దానికి ప్యాచ్లు అయితే ఒక 10-15 పంచర్లు పడ్డాయి. లాస్ట్కి ఏమంటాడు మెకానిక్, సార్ 15 పంచర్లు ఉన్నాయి, దీన్ని చేంజ్ చేసుకోవడం బెటర్ అని అంటాడు. వీళ్ళు ఏంటంటే ఆ ప్యాచ్ లెవెల్స్ వాళ్ళకి వస్తాయి అలర్ట్స్ అయినా కానీ ఆ ప్యాచ్ లెవెల్స్ కవర్ చేసుకోకుండా ఆ సర్వర్ని అట్లే రన్ చేయడం వల్ల వీడికి ఈజీ అయిందనమాట ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్. అంతే కదా సార్, ఇప్పుడు వాళ్ళు సర్వర్లు కొద్దిగా మార్చుకొని దాన్ని అప్గ్రేడ్ చేసుకొని ఫైర్ వాల్స్ అన్ని అప్గ్రేడ్ చేసుకొని ఉంటే వాడు ఎంటర్ కాకపోతుండేమో. మెయిన్లీ ఎంటర్ అయిపోయి దాంట్లో మొత్తం వాళ్ళ పాస్వర్డ్స్, ఎంప్లాయీ డాటా, సర్వర్ పాస్వర్డ్లు, ఇన్క్రిప్టెడ్ కీస్, అన్ని మూవీస్ అన్ని తీసుకున్నాడు. ఎన్ని సినిమాలు తీసుకుంటాడండి? 120 సినిమాలు ప్లస్ 269. ఎంత మొత్తము? అన్ని సినిమాలు తీసుకున్నాడు అతను. 120 + 269. ఈ బీహార్ ఆయనకి, హైదరాబాద్ ఆయనకి, చెన్నై ఆయనకి లింక్ ఎలా దొరికింది? ఈ హెచ్డి అనేది కంప్లీట్ డిఫరెంట్. ఈ హెచ్డి ఫస్ట్ నుంచి ఉంది, అది క్యామ్ కార్డింగ్ ఫస్ట్ నుంచి ఉంది. అది హెచ్డి వాడు 2024 నవంబర్ నుంచి ఎంటర్ అయ్యాడు. ఎవడు ఈ అశ్విన్, వీడు ఇంతకు ముందు సినిమాలు చూసేది, హ్యాక్ చేసేది కానీ సినిమాలు చూసుకునేది వాడు. వారం రోజుల ముందైతే వారం రోజుల ముందు పుష్ప సినిమా 1 వీక్ ముందు మన దగ్గరకు వచ్చింది. 1 వీక్ ముందు హెచ్డి కాపీ, 1 వీక్ ముందు పుష్పది హెచ్డి కాపీ. పుష్ప 1 2 హెచ్డి కాపీ మన దగ్గర 1 వీక్ ముందు. అంటే వాడు 1 వీక్ ముందు, 2 డేస్ ముందు, 3 డేస్ ముందు సినిమా చూసేసేది. ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ వీళ్ళకి ఇస్తారో డిజిటల్ మీడియా హౌసెస్కి, వాడి దగ్గర ఉండేది ఆ మూవీ తీసుకొని వాడు చూసుకునేది. అప్పటి వరకు వాడు ఆ మూవీ చూసుకోవడం వరకే ఆనందపడేటోడు. వాడు ఏం చేసిండంటే ఇట్లా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటే ఒకడు వానికి ఇదే అయింది అనమాట. మూవీస్ ఏదైనా ఉంటే హెచ్డి మూవీస్ సేల్ చేస్తే మేము దానికి అమౌంట్ పే చేస్తామంటే వానికి కాంటాక్ట్ అయ్యిండు. హెచ్డి హబ్ ఫర్ యూ అని ఒకడు ఉంటాడు, వాడు గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్ వాడు అనమాట. వాడు వాళ్ళకి అంటే గేమింగ్ బెట్టింగ్ అప్లికేషన్ వాడు ఇంకా అప్రోచ్ అయ్యి నీకు మూవీ ఇస్తే నీకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి అంటే వీడు అప్పుడు ఒక మూవీకి $800 ఒక మూవీకి. స్టార్టింగ్లో వాడికి $200-300 ఇచ్చేది. దాని తర్వాత ఈ మధ్యలో ఆపేస్తే నీకు $800 ఇస్తారా బాబు అని చెప్పేసి $800 ఫర్ మూవీ తీసుకొని ఇచ్చేవాడు మూవీ. పుష్ప 2 $800 కమిసాడు వాడు. $800 సినిమా రిలీజ్ కాకముందే అమ్మడు వాడు. కాకముందు అమ్మడు 2 డేస్ ముందు, అంటే ఫైల్ కంటెంట్ ఒక రోజు ముందు ఇచ్చిన, రిలీజ్ అయిన తర్వాత ఇచ్చేవాడు దానికి దాని పాస్వర్డ్. ఎందుకు అంటే మళ్ళీ ముందంటే పట్టుకుంటారు కదా సార్, అసలు ఎందుకు వచ్చింది డౌట్ వచ్చింది. వాడు మాత్రం చూస్తాడు పుష్ప 2 చూసేస్తాడు, ముందే చూసేస్తాడు. కానీ కంటెంట్ ఇచ్చేది మాత్రం ఆ రోజు రిలీజ్ రోజు ఇస్తాడు. కంటెంట్ ఇచ్చేది వాడు ఒక్కడే చూస్తాడు. వాడు నైటే మళ్ళా డే మొత్తం పడుకుంటాడు. నైట్ వాళ్ళ తమ్ముడు 8 o'clock పడుకుంటాడా, వాడు సిస్టమ్ ఓపెన్ చేస్తాడు. అంటే వాళ్ళ తమ్ముడు కోసం కొన్న సిస్టమ్ అది, వాడు సాఫ్ట్వేర్ నేర్చుకున్నాడు, వాని కోసం కొన్న సిస్టమ్ని నైట్ అంతా వాడతాడు అనమాట. నైట్ అంతా వాడి ఐపీ స్కాన్ చేయడము, ఏదైనా ఐపీ డిటెక్ట్ అయిందో దాన్ని ఎంటర్ అవ్వడము, దాని డేటా తీసుకోవడము, దాన్ని స్టోర్ చేసుకోవడం,
అట్లా వాడి పని అనమాట. టోటల్ గా ఇండియాలో ఉన్న అన్ని సినిమాలు వాడుతున్నాయి. దాదాపు ఇది అంటే సర్వర్ సినిమాలే కాకుండా సార్ వాడు ఏం చేస్తారంటే థియేటర్లో ఉంటుంది కదా మూవీ, థియేటర్లో మూవీ ఏం చేస్తారంటే రిమోట్ విలేజెస్కి ఇప్పుడు బీహార్ కానీ వేరే స్టేట్లలో కొద్దిగా దూరం ఉన్న దగ్గర వీళ్ళు హార్డ్ కాపీ అంటే హార్డ్ డిస్క్ తీసుకొని ఇవ్వలేరు. సో దానికి ఏంటంటే మూవీ అనేది కంటెంట్ అనేది మెయిల్ చేస్తారనమాట. మెయిల్లో 2K ఫైల్ అనేది ఉంటుంది, 2K 4K ఫైల్ అనేది ఉంటుంది. థియేటర్కి పంపించిన ఫైల్ని వాడు డౌన్లోడ్ చేసుకునేది. అక్కడ ఏంటంటే వాళ్ళకి థియేటర్లో అంతా ఏముంటుంది, రిమోట్ విలేజ్ థియేటర్లో ఏముంటుంది, మామూలుగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, దానికి ఒక రోటర్ ఉంటుంది, దానికి ఒక ఇంటర్నెట్ సిస్టమ్కి కనెక్షన్ ఇస్తారు, అయిపోతుంది. వీడి రోటర్కి వెళ్ళి ఆ ఐపీని స్కాన్ చేసుకుని రోటర్కి వెళ్ళి వాడి సిస్టంలో చేసి ఆ ఫైల్ అనేది కాపీ చేసుకుంటుండే. సర్వర్లో వానికి ఎన్క్రిప్టెడ్ ఫైల్ దొరుకుతుండే, కీ దొరుకుతుండే, ఫైల్ ఏమో థియేటర్ నుంచి తీసుకుంటుండే. ఒకవేళ సర్వర్లో అవైలబుల్ లేకుండా థియేటర్ నుంచి తీసుకుంటే ఈ రెండింటిని మ్యాచ్ చేసి వాడు మూవీ డౌన్లోడ్ చేసుకుంటుండే. ఇంత చేసినట్టు అదే ఉంది కానీ అదే అంటున్నా. ఇంత రాత్రిప్పుడు చేస్తున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో ఎవరికి అనుమానం రాలేదు? అది పడుకున్న తర్వాత అంటే వీళ్ళకి రూమ్ సపరేట్ ఉందన్నమాట. పేరెంట్స్ డౌట్, పేరెంట్స్ అంత వాడి మీద అంటే ఏదో నేర్చుకుంటుండు చేసుకుంటుండు ఇంట్లోనే ఉంటుండు కదా అని సాఫ్ట్వేర్ నేర్చుకున్నా అని చెప్పేవాడంట. అట్లా వాళ్ళు సాఫ్ట్వేర్ నేర్చుకున్నాడేమో ఏదో పని చేసి మొత్తం స్కామ్ లో వాడు ఎంత సంపాదించాడు? $1,00,000 సంపాదించాడు. మన దానికి ఐడెంటిఫై అయింది ఇప్పుడు దాకా. 33,000 కోట్లు. అంతే మూవీ అంతా కదా సార్. మూవీ మేకింగ్ కి వాళ్ళంతా లాస్ అంటే పోవడం ఇన్ ద సెన్స్ ఫస్ట్ వీక్ లా మూవీ అనేది ఇల్లీగల్ వెబ్సైట్ లో రావడం వల్ల రెవెన్యూ అనేది తగ్గిపోతుంది. జనాలు థియేటర్కి వెళ్ళరు, ఇంట్లోనే చూసుకుంటారు. దానివల్ల ఆ 1-2 వీక్స్ లో వాళ్ళకి రెవెన్యూ మొత్తం పడిపోతుంది. ఆ రెవెన్యూ వాళ్ళు ఎస్టిమేట్ చేసుకుంటే అంత లాస్ అనేది మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వల్ల మనకి తెలుగు టోటల్ ఇండియాలో 33,000 కోట్లు, 22,000 కోట్లు సార్. 22,000 కోట్లు మొత్తం అన్ని లాంగ్వేజెస్ సినిమాస్ కలిపి. ఇప్పుడు వాడి అకౌంట్ లో ఫ్రీజ్ అయిన అమౌంట్ ఎంత? $1,00,000 అంటే ఎంత? $1,00,000 అంటే ఒక 87-89 లక్షలు 90 లక్షల వరకు అంతే. మిగతాదంతా ఏమైంది? మిగతా వీటి సంపాదించింది అంతే కదా సార్. ఇప్పుడు $800 పర్ మూవీ వానికి అంతే కదా. వాడికి లెక్కలేదు. వాడు ఎంత ప్రొడ్యూసర్ 1,000 కోట్లు పెడుతుండా 100 కోట్లు పెడితే వాడికి అవసరం. వానికి ఎంత వస్తుందో వానికి ఇంపార్టెంట్. దాని మూవీ ఎంత అనేది వాడికి తెలియదు కదా. వానికి ఎంత వస్తుందో ఆడే వానికి. మీరు వాడితో మాట్లాడి ఉంటారు కదా, వాడికి చూసిన సినిమాల్లో అంటే సినిమా రిలీజ్ కాకముందు చూసిన సినిమాల్లో బాగా నచ్చింది ఏంటి? ఏ సినిమా అంట వాడికి బాగా నచ్చిన మూవీ హిట్ మూవీ. హిట్ అచ్చా మరి సౌత్ కా అచ్చా అయితే యాక్టింగ్ అంటాడు. ఆ ట్రైలర్ మనకి ఏంటంటే ట్రైలర్ అట్రాక్ట్ చేయాలంట ఆ మూవీ చూడడానికి. ట్రైలర్ చూసి ఏ మూవీ కైసావి దేఖనా అనుకుంటే వాడు దాన్ని డౌన్లోడ్ చేసి వాడేస్తాడు. అంటే పుష్ప కన్నా ఆడికి అది నచ్చిందట. పుష్ప కన్నా అది నచ్చిందంట. ది థర్డ్ కేస్ ఆ మూవీ బాగా నచ్చింది అంటాడు. ఓకే సార్, ఈ ఆపరేషన్ వచ్చింది మీకు హైదరాబాద్ అత్తాపూర్లో స్టార్ట్ అయింది, చెన్నై టు పూణే టు బాంబే, సారీ బీహార్. ఈ ఆపరేషన్ బీహార్ అనగానే చాలా టఫ్ ఏరియా, అక్కడ ఆపోజిట్లో మనకు కూడా అటాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఆ ఛాలెంజ్ ఏమైనా వచ్చాయి అక్కడ మీకు? అక్కడ ఫేస్ చేస్తారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకి లోకల్ పోలీస్ కోఆపరేషన్ అంత ఉండదు. మా పోలీస్ స్టేషన్ కొద్దిగా ఫార్ అవేనే వాళ్ళ ఇల్లు. ఆ లోకల్లో బాగా సపోర్ట్ ఉంటుంది. మోర్ ఓవర్ 22 కెమెరాస్ పెట్టుకున్నాడు ఇంట్లో. మీరు నమ్మరు, మేము ఆ కెమెరా కింద నుంచి పైపులో కూడా ఆ కెమెరా చూసి ఫోన్లో డేటా అంతా వైప్ చేసాడు, తీసేసినాడు డేటా. సిస్టంలో కూడా ఇనిషియల్గా వర్చువల్ మెషిన్ ఉంది కదా, మనం కొన్ని ఐడెంటిఫై చేసి వాడిని అరెస్ట్ చేసినాం. దాని తర్వాత మనం ఇక్కడ ల్యాబ్లో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వాడు ఏమేమి చేసినాడు అనేది మనకు టోటల్ తెలిసింది. కానీ మీరు ఆ ఇంటి మీద రైడ్కి వెళ్ళినప్పుడు వాడు సీసీ కెమెరాలు చూసి వాళ్ళ ఫాదర్ చెప్తే వాళ్ళ ఫాదర్ అందరినీ గ్యాదర్ చేసి ఒక 20 మంది వచ్చారు. మాకు పైకి ఎక్కనియలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ పోలీస్ కూడా మనకు అంత కోఆపరేటివ్ ఉండదు. ఆడేందంటే ఆడ గొడవ జరుగుతుంది సార్, మీరు రండి తర్వాత చూద్దామని అంటారు వాళ్ళు. తర్వాత మనం పోదాము ఇప్పుడు వద్దు, వాళ్ళు 30-40 మంది జామ అయ్యారు, ఆడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, మీరు బయట నుంచి వచ్చారు, మీదేముంటుంది, మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మేము ఆన్సరబుల్ కదా అని చెప్పేసి వాళ్ళు జస్ట్ గ్యాదర్ చేసుకున్న తర్వాత మాకు లోపల పోనీయలేదు. ఫస్ట్ మాకు వాళ్ళ ఫాదర్ రిస్ట్రిక్ట్ చేసి డోర్ దగ్గరే ఆపేసాడు. మేము లోకల్ పోలీసు అతనికి ముందర పెట్టి వాళ్ళ కన్సర్న్, మా ఇక్కడ డీసీ మేడం కూడా వాళ్ళ ఎస్పీతో మాట్లాడారు, నేను కన్సర్న్ సిఏతో మాట్లాడి ఏఎస్ఐ ఒకతన్ని ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఒక 2-3 పిలిపించుకొని మళ్ళీ వాళ్ళ ముందర పెట్టి మనం లోపల ఎంటర్ అయిన తర్వాత లేడీస్ కూడా ఇబ్బంది పెట్టడము, మన ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయడము. క్యా బాత్ కర్రే బచ్చా ఏమో, క్యా కరా అవునో బచ్చా కుచ్ నే కరా అవునో ఉస్కో కైకో ఐసా కర్రే, మనకు మాట్లాడని ఇన్వెస్టిగేషన్ చేయలేరు. మనకు తీసుకొని కూడా బయటికి రావాలంటే కూడా 30-40 మంది మొత్తం గ్యాదర్ అయ్యమనండి అసలు బయటికి రానియకుండా చేసి. అంటే మనం లోకల్ పోలీస్ వాళ్ళకి हमारे कुछ हो तो तुम्हारे को प्रॉब्लम होता है మనం గట్టిగా చెప్తే तुम कोऑपरेट करना हमारे सामने इतने दूर से आए
हम तुम कोऑपरेट नहीं करे तो हम कैसा इन्वेस्टिगेशन करना, तुम लोग भी हमारे को हर्डल है इन्वेस्टिगेशन को, प्राइमरीली तुम्हारे पर कंप्लेंट करते, तुम्हारे एसपी को तुम्हारे डीजी को हम कंप्लेंट करते, हमारे ఆఫీసర్స్ के थ्रू ఏ करते అంటే అప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేసుకొని వీళ్ళని సంజాయించి వీళ్ళని పోలీస్ స్టేషన్ దాకా తీసుకురావడం అట్లా జరుగుతుంది. ఆ పోలీస్ స్టేషన్ అంటే పట్టుకొని పిఎస్ దాకా తీసుకొచ్చే క్రమంలోనే ఒక 50-60 మంది ఒక 50-60 సార్లు మనల్ని ఆపి క్యా హువా ఏ క్యా అడగడమే, మన ఇన్వెస్టిగేషన్ పక్కన పెట్టి వాళ్ళకి సమాధానం చెప్పడమే సరిపోతాం మనం. లేకపోతే వాడు వెనక నుంచి వాడు గుంచుతాడు, వాడిని తీసుకుపోతా అంటాడు, వాడిని బయటకు ఇదరా పైలే అమ్మాయి బాత్ కడతా అంటాడు, వాడిని వెనక్కి పెడతాడు, వీడి ముందు వచ్చి మాట్లాడతాడు. అంటే చాలా అంటే వాళ్ళకి హార్డ్ కోర్ ఉంటారు సార్. అలా అదేంటంటే అంత కామన్ సెన్స్ ఉండదు, మైండ్ అప్లికేషన్ ఉండదు. ఎందుకు వచ్చిర్రు, జెన్యున్ గానే వచ్చిరా, ఇన్వెస్టిగేషన్ పర్పస్ వచ్చే వాళ్ళ కోఆపరేట్ చేయాలి, లా అవాయిడింగ్ అంతా ఉండరు అక్కడ పబ్లిక్. అంటే కొద్దిగా ర్యాష్గా మాట్లాడడము, కొద్దిగా మొరటుగా మాట్లాడడము, ఆ వే ఆఫ్ టాకింగ్ యాటిట్యూడ్ అంతా అదే ఉంటుంది. అరే క్యా కరా బచ్చా, చోటా బచ్చా, కుచ్ నే కరా అన్న, సినిమా దేకాతో క్యా గల్తీ కరా అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. ఇదే వర్షన్ వాళ్ళది. మరి ఎలా తీసుకొచ్చారండి వాళ్ళని? ఇంకా వాడిని సంజాయించి వాళ్ళ ఆఫీసర్స్తో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి పోలీసులను తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళని సంజాయించి అట్లా కొద్దిగా ట్రాకిల్ చేసి తీసుకొచ్చినాం సార్. కొద్దిగా కష్టమే అది, బట్ తీసుకొచ్చినాం. మేము వచ్చేదాకా పాట్నా నుంచి కూడా అది ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. మేము వెహికల్లో వాడిని తీసుకొచ్చి పాట్నా నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేయాలి కదా, అక్కడ వరకు కూడా ఒక 2-3 వెహికల్ మనం ఫాలో అయితేనే ఉంటారు, వాళ్ళు ఎక్కడిపోతారు అనేది. అట్లా ఉంటారు అక్కడ ఆ పబ్లిక్ అంతా. ఇక్కడికి వచ్చాక ఏమంటాడు వాడు మనకి వాడి సిస్టమ్ మొత్తం మనము డాటా ఏదైతే మనం వాడి CPU తీసుకొచ్చినామో 105 హార్డ్ డిస్క్లు, వాడికి అంతా అంటే హై ఎండ్ కంప్రెసరు అవన్నీ వాడతాడనమాట వాడు. అంటే ఇంకా రౌటర్స్ వాడు 200 MB ఆడు ఏది మన ఇంటర్నెట్ పెట్టుకున్నాడు ఆడు. మేము మా సైబర్ క్రైమ్ పోలీస్ 100 MB వాడతాము, వాడు ఒక్కడికే 200 MB. అంటే ఈజీగా డౌన్లోడ్ అవ్వాల మూవీ, వాడు ఏది చేసినా కానీ ఇంటర్నెట్ కరెక్ట్గా సహకరించాలా, ఫాస్ట్ ఉండాలని 200 GB ఒకటి, 100 GB 2 ఇంటర్నెట్ కనెక్షన్లు వానికి. మళ్ళీ హై అండ్ సిస్టమ్ 4 TB హార్డ్ డిస్క్, మేము వాడేది 1 TB, వాడికి 4 TB హార్డ్ డిస్క్లు, 2 హార్డ్ డిస్క్లు, ఒక్క CPUలో 2 హార్డ్ డిస్క్లు, మళ్ళా 4 TB మళ్ళా 5 హార్డ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు, 5 పెన్ డ్రైవ్లు, డాటా అంతా చాలా వాడు సిస్టమ్. కన్ఫ్యూజ్ చేయలేదు, మేము మా స్లాబ్లో డాటా అంతా రిట్రీవ్ చేసిన తర్వాత చూపిస్తే అప్పుడు కన్ఫ్యూజ్ చేసిన అనమాట. క్యూ కరా, కిస్ లే కరా, క్యూ కర్నా తెరకు, క్యూ కరా రే అంటే ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను అనమాట. ఐసా తా సార్ మై తోడ మేరకు ఏ సొరూసే హే మేరకు స్కూల్లో నాకు ఇట్లా చేసేది, ఇలానే చేసేది, ఏదో ఒకటి సాధించాలా, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక జీలు పెట్టుకుని నేను ఈ హ్యాక్ చేయడం స్టార్ట్ చేసినాను. దాన్ని ఒక హ్యాబీగా పెట్టుకున్నాను. మీరు చూడండి ఇప్పుడు దాకా సైబర్ క్రైమ్ హిస్టరీలోనే అంత డాటా ఉన్న పర్సన్ ఇంకెవడు లేడు. అంత డాటా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి 15 రోజులు పట్టిందంటే చూడండి మీరు. ఆ డాటా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కేవలం సినిమా ఇండస్ట్రీ వరకే వెళ్ళాడా, లేదంటే వేరే అంటే మనకు సంబంధించిన సెక్యూరిటీ విషయంలో కానీ ఇందులో జోక్యం చేసుకున్నాడా? మన సెక్యూరిటీ విషయం కాదు, అతను ఏం చేసిందంటే బీహార్లో అంటే సర్వర్స్ ఉంటాయి కదా, అంటే గవర్నమెంట్ సర్వర్స్ ఉంటాయి కదా, వెబ్సైట్స్ ఉంటాయి కదా, దాని సర్వర్స్ ఉంటాయి కదా, ఒక వైడ్ ఏరియా నెట్వర్క్ అని ఒక ఫ్రేమ్లో తీసుకొస్తారనమాట సర్వర్స్ అన్నిటిని. ఒక 10 గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయనుకోండి, ఒక వైడ్ ఏరియా నెట్వర్క్ కింద తీసుకొస్తారనమాట ఆ సిస్టమ్స్ అన్ని. ఆ వైడ్ ఏరియా నెట్వర్క్ని హ్యాక్ చేసేసిండే ఆయన. చేసేసి దాంట్లో జ్యుడిషియరీది, బీహార్ ఎమ్మెల్యేస్ డేటా కూడా, ఎంపీస్ డేటా కూడా, వేరే గవర్నమెంట్ అఫీషియల్ డేటా కూడా, అది వాటర్ బోర్డు, పంచాయతీరాజ్ది, స్కూల్ డేటా, ఆ డేటా కూడా అంతా హ్యాక్ చేసి ఆ డేటా మొత్తం ఎంప్లాయీస్ డేటా దాంట్లో ఏముంది మొత్తం స్టోర్ చేసుకున్నాడు. మిస్యూజ్ చేయలే, బట్ వాడు ఏంటంటే నేను ఇది చేయగలిగిన చెప్పుకొని అంటే ఆడుకోక ఇది ఫీల్. ఎవరికి చెప్పాడు? అది చెప్పలే, వాడే పెట్టుకున్నాడు. వానికి అది అంటే ఇంటర్నల్ గా వాడికి సాటిస్ఫాక్షన్ అది. సార్ ఇప్పుడు సినిమా వరకు ఓకే డబ్బులు సంపాదించాడు, కానీ మన దేశానికి సంబంధించిన సెక్యూరిటీ విషయంలో జోక్యం చేసుకోవడం, అది సర్వర్లో హ్యాక్ చేయడం, అవి తీసుకొచ్చి వేరే దేశాలకు అమ్మడం అవేం చేశాడు? అదేం చేయలేదు సార్. వాడు మామూలుగా వేరే వెబ్సైట్స్ ఏదైనా ఉంటే వాడు ఐపీ స్కాన్ చేస్తాడు, రన్ చేస్తాడు. దాంట్లో ఏ ఐపీ అయితే వస్తుందో దాన్ని స్కాన్ చేసి దాన్ని హ్యాక్ చేసి ఆ డాటా అంతా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాడు వాడు. కాకపోతే వాడికి మూవీ ఇంట్రెస్టెడ్ కాబట్టి చూడాలని ఆ మూవీకి ఉన్న మూవీస్ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాడు. వానికి ఒక పర్సన్ అప్రోచ్ అయ్యాడు కాబట్టి దానికి సేల్ చేయడం స్టార్ట్ చేశాడు. కేవలం పుష్ప 2 ఒకటే చూసాడు, ఇంకేమైనా సినిమాలు చూసాడు? చాలా సినిమాలు చూశాడు. రిలీజ్ అంటే ఈ 2 years నుంచి వాడు ఇంకా అన్ని మూవీస్ చూస్తున్నాడు అనమాట. వాడు 8 మూవీ అయితే డౌన్లోడ్ చేసుకున్నాడు, ప్రతి మూవీ చూడడం స్టార్ట్ చేయడు. వాడు ట్రయల్ ఏదైతే నచ్చుతుందో ఆ మూవీ చూస్తాడు, దాన్ని వాడు అడిగితే వాడికి ఇచ్చేస్తాడు. ట్రైలర్ మాత్రం హిట్ ఒకటి నచ్చింది, అది మిగతా నచ్చలేదట. నచ్చినాయి ఆ మూవీస్, ట్రైలర్ మూవీ నచ్చిన మూవీస్ అన్ని చూసాడు వాడు. దాంట్లో బెస్ట్ మూవీ వాడికి ఇది అనిపించింది. సార్ దీనివల్ల
కేసు అయింది, తీసుకొచ్చారు, రిమైండ్ చేశారు. ఫస్ట్ టైం ఇండియాలో ఇంత పెద్ద స్కామ్ను పట్టుకున్నారు. సినీ ఇండస్ట్రీకి సైబర్ క్రైమ్ పోలీసు చెప్పే జాగ్రత్తలు ఏంటి? సినీ ఇండస్ట్రీకి సార్ వీళ్ళు ప్రొడ్యూసర్స్ ఎంతెంత అమౌంట్ పెట్టి డబ్బులు తీస్తున్నారు. ఒక డిజిటల్ మీడియా హౌజెస్ మీద వాళ్ళు ఉంచి కొన్ని మూవీస్ మీరు చూస్తున్నారు. బాహుబలి మూవీ కానీ, పుష్ప మూవీ కానీ 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు అంత మూవీ అంత బడ్జెట్ పెట్టి మూవీస్ తీసిన తర్వాత ఒక డిజిటల్ మీడియా హౌజెస్ మీద ట్రస్ట్ చేసి వాళ్ళకంటే ఇప్పుడు థియేటర్స్కి అయితే పంపాలి కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్స్కి అంత స్కోప్ లేదు పంపడానికి. థియేటర్స్ కింద పంపాలి అంటే వీళ్ళకే డిజిటల్ మీడియా హౌసెస్ అండర్లోనే థియేటర్స్ ఉంటాయి కాబట్టి ఆ థియేటర్స్కి పంపాలి అంటే వీళ్ళ సర్వీసెస్ తీసుకోవాలి 100%. సో మూవీ ఒక మూవీ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డీసీపీ కాపీ వీళ్ళకి ఇస్తారనమాట. డిజిటల్ మీడియా హౌసెస్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు అంటే వాళ్ళ సర్వర్ కానీ వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ ప్రతిదీ వాళ్ళు అప్డేట్ చేసుకొని ఉండాలా. అంటే ఎవరు హ్యాక్ చేయకోకుండా, అంటే స్టాండర్డ్ స్ట్రాంగ్ ఫైర్ వాల్స్ పెట్టుకోవాలా, సర్వర్ సర్టిఫికెట్స్ అప్డేట్ చేసుకోవాలా, ప్యాచెస్ అన్నీ ఎప్పటికప్పుడు ప్యాచెస్ అన్నీ అప్డేట్ చేసుకుంటూ పోవాలా, పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయా, ఇంకెవరైనా హ్యాక్ చేస్తారా, అలర్ట్స్ పెట్టుకోవాలి సార్. మెయిన్ ఇప్పుడు నేను ఏదన్నా మీకు మాల్వేర్ పంపించిన అనుకోండి మీ సిస్టమ్కి, మీ మెయిల్కి, మీరు ఒక మెయిల్ ఉంది మీకు, నేను ఒక మాల్వేర్ని మీకు లింక్ పంపించాను, మీకు మాల్వేర్ రాగానే అలర్ట్ రావాలన్నమాట. వాళ్ళకి మెసేజ్ రావాలి, సంథింగ్ ఎవరైనా మీ దాంట్లో ఎంటర్ అవుతున్నారని చెప్పేసి వాళ్ళకి అలర్ట్ రావాలా. దాన్ని వాళ్ళు మరి చెక్ చేసుకొని ఇది చేసుకోవాలా. ఎప్పుడైతే వాళ్ళంతా ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ వాళ్ళ సిస్టమ్స్ అన్నీ కూడా అప్డేట్ పెట్టుకోవాలా. ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఇప్పుడు కొత్తగా ఉన్న అప్డేటెడ్ వర్షన్స్ పెట్టుకోవాలా. మళ్ళీ ప్యాచెస్ అన్నీ క్లోజ్ చేసుకోవాలా. సర్వర్స్ అని సర్టిఫికేట్ అనేది ఎప్పటికప్పుడు తీసుకోవాలి. దానికి అంత ఛార్జెస్ అయితే ఇప్పుడు ఈ యూఎఫ్ఓ కానీ క్యూబ్ కానీ ఏదైనా ఒక సర్వర్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని ఒక 10, 20, 30 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఒక సిస్టమ్ మార్చితే సరిపోదు, వాళ్ళకి ఉన్న సిస్టమ్స్ అన్నీ మార్చాలా. దానికి అన్నిటికీ విండోస్ అనేది తీసుకోవాలా. దానికి ఫైర్ వాల్ అప్డేట్ చేసుకుంటే దానికి రీన్యువల్ చేస్తూ ఉండాలా. దానికి కొత్త చేస్తే దానికి ఒక ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది సార్? ఒక 200, 300 కోట్లు సినిమా పెట్టి తీసి మీకు ఇంత సర్వీసెస్ కొంత సర్వీసెస్కి ఇస్తున్నప్పుడు మీరు అంతా దాన్ని సెక్యూర్ చేసుకోవాలంటే మీ సిస్టమ్స్ కూడా అప్డేట్ చేసుకోవాలి కదా. దానికి కొంత డబ్బులు అనేది వెచ్చించి దాన్ని సెక్యూర్గా స్టాండర్డ్ లెవెల్లో తీసుకురావాలి. తీసుకొస్తే మీ సర్వర్స్ ఎవరు హ్యాక్ చేయకుండా ఉంటారు. దానికి మానిటరింగ్ అనేది మెయిన్ సార్. సర్వర్స్కి మానిటరింగ్ 24/7 మానిటరింగ్ ఉంటేనే ఏదైనా అలర్ట్ వచ్చిందంటే ఇమీడియట్లీ దాన్ని ఆ ప్యాచ్ని క్లోజ్ చేసుకొని అప్డేట్ చేసుకుంటూ పోవాలా. ఫైర్ వాల్ని కానీ సిస్టమ్ సర్టిఫికేట్స్ కానీ ఇంకా వేరే అన్నీ అప్డేట్ చేసుకుంటూ పోయి దాన్ని క్లీన్గా చూసుకుంటేనే ఎవరైనా ఎంటర్ కావడానికి స్కోప్ ఉండకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఇందాక మీరు చెప్పినట్లుగా టైర్ పంచర్ అయితే అదే టైర్లు పంచర్ ఎంచుకున్నట్లే ఉంటుంది. మార్చాలా. ఇప్పుడు ఒక 10 పంచర్లు అయిపోతే దాన్ని మారిస్తేనే కదా టైర్ అనేది కరెక్ట్ ఉంటుంది. బండి బాగుంది కదా, టైర్లు పంచర్ అంతే కదా. ఓకే సార్, కానీ ఒక ప్రైవేట్ ఛానల్ సంబంధించిన కంటెంట్ కూడా స్కామ్ చేశారట కదా. ప్రైవేట్ ఛానల్ అంటే ఇప్పుడు మన సెలబ్రిటీస్ డేటా కూడా సెలబ్రిటీస్కి ఛానల్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ ఛానల్స్ కానీ వాళ్ళ ఒక బ్రౌజర్ పెట్టుకుంటారు కదా, దాని డేటా కూడా హ్యాక్ చేసాడు. ఆయన తీసుకొని పెట్టుకున్నాడు. ఆయన సిస్టమ్లో ప్రతి డేటా ఉంది సార్, ప్రతి డేటా ఉంది, ఎవ్రీ రిలేటెడ్, అంటే కొన్ని వందల డేటా ఉంది ఆయన సిస్టంలో పెట్టుకున్నాడు, స్టోర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇది యూఎఫ్ఓ క్యూబ్ చూసుకోండి, ప్రతి ఎంప్లాయీ డిజిగ్నేషను, ఆయన శాలరీ ఎంత ఉంది, ఆయన అకౌంట్ నంబరు, ఫోన్ నంబరు, మెయిల్ ఐడి, పాస్వర్డ్, ప్రతిదీ, ఇంకా సర్వర్ పాస్వర్డ్, మెయిన్ సిస్టమ్ పాస్వర్డ్, ప్రతి సిస్టమ్ పాస్వర్డ్, మెయిల్ ఐడి పాస్వర్డ్స్, ఇన్క్రిప్టెడ్ కీ అనేది అసలు ఇంపాసిబుల్ టు వాళ్ళు చెప్పుకొచ్చేది ఒకటే. యూఎఫ్ఓ క్యూబ్ వాళ్ళు చెప్పుకొచ్చేది అంటే మాది ఇన్క్రిప్టెడ్ కీ ఉంటుంది, మాకు ఆ కంటెంట్ వచ్చిన తర్వాత, వీడియో కంటెంట్ వచ్చిన తర్వాత ఆ ఇన్క్రిప్టెడ్ కీ అనేది పెడితేనే దాన్ని డౌన్లోడ్ చేయగలడు. ఆ ఇన్క్రిప్టెడ్ కీ అనేది ఎవరి దగ్గర ఉండదు, దాన్ని తీసుకోవడం ఎవరి వల్ల కాదు. సో అది ఇంపాసిబుల్, మా దగ్గర నుంచి కాలేదు, అది ఎక్కడి నుంచి అయి ఉంటుందని వాళ్ళు. బట్ ఒక సర్వర్ని హ్యాక్ చేసి వాళ్ళ సర్వర్ నుంచి డేటా తీసుకుంటాం అనేది వాళ్ళకి తెలియదు అనమాట. ఓకే సార్, ఫైనల్గా ఈ కేసులో సెక్షన్స్ ఏముంటాయి? ఒకవేళ సెక్షన్ కరెక్ట్గా ప్రూవ్ అయ్యి ప్రాసిక్యూషన్ అయితే ఎంతకాలం శిక్ష పడే అవకాశం? దీంట్లో సెక్షన్స్ వచ్చేసి ఫోర్జరీ సెక్షన్ ఉంటుంది, ఐడెంటిటీ థెఫ్ట్ ఉంటుంది, మళ్ళీ ఐటీ యాక్ట్స్ ఉంటాయి సార్. ఐటీ యాక్ట్స్ ఉంటుంది, ఫోర్జరీ సెక్షన్ ఉంటుంది, చీటింగ్ ఉంటుంది, మళ్ళా సినిమాటోగ్రఫీ యాక్ట్ ఉంటుంది, సినిమాటోగ్రఫీ యాక్ట్ అని ఉంటుంది ఒకటి, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటుంది, డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి దీనికి. సేమ్ అది కాకుండా మళ్ళీ బ్రాడ్కాస్టింగ్ యాక్ట్ ఉంటుంది. బ్రాడ్కాస్టింగ్ యాక్ట్, సినిమాటోగ్రఫీ యాక్ట్ అనేది కొత్తవి ఇవి. దానికి మించి మనకి ఐటీ యాక్ట్, నార్మల్
బిఎన్ఎస్ సెక్షన్స్ 311 ఆర్గనైజింగ్ క్రైమ్ ఒకటి, ఫోర్జరీ, ఐడెంటిటీ థెఫ్ట్, ఇవన్నీ చీటింగ్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ సెక్షన్స్ మనకి దాదాపు ఒకవేళ ట్రయల్ కరెక్ట్గా జరిగి మనం ఒక ఛార్జ్షీట్ ప్రాపర్గా వేసి కన్విక్షన్ తెప్పియగలిగితే 7 సంవత్సరాల వరకు మనకి జైలు శిక్ష. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.